పెళ్ళి వద్దు వద్దు అంటే ఎలా? కోపంతో వెళ్ళిపోతా ఎవడికి? ఎంతకాలం ఇలాగ ఉంటుంది? నీకు పెళ్లి చేయాలనుకోవడం మా తప్ప? వెళ్ళు వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు? నిన్ను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్పవే. ఏం చేస్తున్నావు? నీకు చెప్పుకునే పని కాదు కానీ అంటే ఏం లేదు, నా వంతుగా పొలానికి సాయం చేస్తున్నా. ఏం లేదు, ఒకసారి కలవాలి. ఏమైంది, వాయిస్ డల్గా ఉంది? ఏం లేదు, మన ప్లేస్కి రా. సరే వస్తున్నా, బాయ్. ఉయ్, ఏంటి పట్టపగలే చుక్కలు లెక్క పడుతున్నావు? వర్క్ ఎలా జరిగింది ఈరోజు? ఏముంది, మామూలే. మేనేజర్ గారికి మస్కా కొట్టొచ్చా. అందరినీ మాయ చేసేస్తావు నువ్వు. మాయలు మంత్రాలు మాకు కావాలి, మీకే చిన్న చూపుతో కట్టడి చేసేస్తారు. చాలే, ఛాన్స్ దొరికితే మోసేస్తావు. ఈ స్మైల్ నీకు బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు చెప్పు, ఏంటి అర్జెంటుగా కలవాలన్నావు? అదే ఎలా చెప్పాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. పెళ్ళి వద్దు వద్దు అంటే ఎలా? కోపంతో వెళ్ళిపోతా ఎవడికి? ఎంతకాలం ఇలాగ ఉంటుంది? నీకు పెళ్లి చేయాలనుకోవడం మా తప్ప? అది విషయం, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఇప్పటికైనా లేక ఎప్పటికైనా? మాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, ఎవరో ముఖం తెలియని వాడుతూ ఉంటే. అందుకని నీకు తెలిసిన అలా అబ్బాయిలందరినీ పెళ్లి చేసుకోలేవు కదా. అందరినీ కాదు, అందులో ఒకరిని, మనసుకు నచ్చిన వారిని, తనతో ఏదైనా చెప్పుకోగలను అనిపించేవాడిని. నీ నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఏంటి? అది చెప్దామని నేను నీకు కాల్ చేద్దాం అనుకున్నా, ఈలోపే నువ్వు కాల్ చేసావు. హో, అమ్మాయి ఎవరు? ఏం చేస్తుంది? అందంగా ఉంటుందా? తెలీదు, ఇంట్లో ఓకే చేశారు, నేను ఓకే అన్నా. చూడకుండా ఏదో ఓకే చెప్పవు. చూసింది అమ్మా నాన్నే కదా, వాళ్ళు అన్నీ ఆలోచిస్తారని నమ్మకం. నీకంటే కొన్ని ఇష్టాలు ఉండవా? నువ్వెవరిని ఇష్టపడలేదా? ప్రేమ మీద నా అభిప్రాయం చెప్తాను విను. ఈ పరిచయాలు, నాకు ఈ ప్రేమించడాలు, పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకోవడాలు, లేకపోతే పారిపోయి పెళ్లి చేసుకోవడాలు బుల్షిట్ అసలు. పెళ్లి తర్వాత వచ్చే ప్రేమ గొప్ప, ప్రేమ తర్వాత వచ్చే పెళ్లి గొప్ప అంటే సమాధానం చెప్పలేను.
కానీ పెళ్లి తర్వాత వచ్చే ప్రేమలోనే నిజమైన జీవితం ఉంది. ఇది తెలియక చాలామంది ప్రేమ కోసం పిచ్చివాళ్ళు అయిపోతున్నారు. ఇదిగో నీలా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అసలు? ఈ ప్రేమ గేమ పక్కన పెట్టి మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో అంటున్నా. నా మనసు గురించి ఎవరు ఆలోచించరా? అమ్మాయిగా పుట్టినందుకు ఇప్పుడు అమ్మ నాన్న మాట, రేపొద్దున పెళ్ళాక మొగుడు మాట వింటూ బ్రతికేయడమేనా? నెలకు ఒకసారి శాలరీ ఇస్తున్నాడని నెలలో 30 రోజులు మన మేనేజర్ మాట వింటున్నాం. లైఫ్ లాంగ్ మనతో మన కోసం ఉండే వాళ్ళ మాట వినడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం? నీ మంచి కోరే మిత్రుడిగా నీకు మాట చెప్తాను, వింటావా? చెప్పు. మీ నాన్నగారు తెచ్చిన సంబంధం చేసుకో, హ్యాపీగా ఉంటావు. నన్ను నమ్ము. మీ నాన్నగారికి కాల్ చేయి. కాల్ కలవట్లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. హలో నాన్న, మీరు చూసిన సంబంధం నేను చేసుకుంటాను. పెళ్లి చూపులకు రమ్మని చెప్పండి. మంచి అమ్మాయి, అది నా సిరి అంటే. ఓకే, బాయ్. రామ్, ఆల్ ది బెస్ట్ రామ్. ఆల్ ది బెస్ట్ కీర్తన, నీకు కూడా. హలో అంకుల్. రామ్, బాగున్నావా? బాగున్నాను అంకుల్. నీతో కొంచెం మాట్లాడాలి, ఫ్రీగా ఉన్నావా? చెప్పండి. వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు? నిన్ను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. నువ్వే ఎలాగైనా తనని పెళ్ళికి ఒప్పించాలి. స్నేహానికి అడ్డురాని కులం పెళ్ళికి మాత్రం ఎప్పుడు అడ్డేరాం. పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తులు కాదు. మనసులో ఎవరున్నారో ఈ పెళ్ళి ఎందుకు వద్దంటుందో నాకు తెలుసు. నేను నిన్ను ఎందుకు సాయం అడుగుతున్నానో అది నీకు తెలుసు. అర్థం చేసుకో.